తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక కాంట్రవర్సీలో చిక్కుకున్నారు దివ్యెల మాధురి గారు. సో ఇంతకుముందు మనం చూసాము, తన భర్త శ్రీనివాస్ గారితో కలిసి అదే తిరుమల తిరుపతి దేవస్థానం మాడవీధుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అప్పట్లో ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. తన మీద పోలీస్ కేసు కూడా అయ్యింది. సో మరి అవన్నీ కూడా మానేస్తుంది అని అనుకునే లోపే ఇప్పుడు మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక అపచారం చేసింది అంటూ ఇంకొక కాంట్రవర్సీలో కూడా చిక్కుంది. సో అక్కడ ఇంతకుముందు రీల్స్ చేసినప్పుడు ఆ తర్వాత ఇంకా చాలా ఫేమ్ వచ్చింది అనే విధంగా మనం చూసాము బయట. సో మరి ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత తనూజ, సీరియల్ యాక్టర్ తనూజ పుట్టస్వామితోని మంచి అనుబంధం అని తనకి ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్నేహబంధం మాత్రం ఇంకా క్లోజ్గా మూవ్ అవుతుంది. ఒకరింటికి ఒకరు వెళ్ళడం కానీ, ఒకరి గురించి ఒకరు ఎప్పుడు కూడా మాట్లాడుకోవడం కానీ, ఫోన్ కాల్స్ కావచ్చు, డైరెక్ట్గా మీటింగ్స్ కావచ్చు, ఈ విధంగా మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీడియోస్ చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి అంటే, మరి తనూజ గారి పుట్టినరోజు సందర్భంగా తన పుట్టినరోజుని దివ్యెల మాధురి గారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. కేక్ కట్ చేయించారు, పట్టు చీర, అదేవిధంగా గాజులు కావచ్చు, అవన్నీ కూడా తన గిఫ్ట్గా ఇచ్చారు. వాటితో పాటు బంగారు కమ్మలు కూడా గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇదంతా కూడా బాగానే ఉంది కదా, సెలబ్రేట్ చేస్తే తప్పేముంది అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలైన తప్పు ఉంది. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల పైన గెస్ట్ హౌస్లో చేశారు. సో మనందరికీ తెలుసు, కొండపైకి కేక్స్ అనేవి అలో ఉండవు. మరి ఇంత కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు, చర్యలు తీసుకుంటున్నప్పుడు మరి కొండపైకి కేక్ ఏ విధంగా వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళే తీసుకెళ్తే కనుక ఏ విధంగా అలో చేశారు, సెక్యూరిటీ సిస్టమ్ ఇంత వీక్గా ఉందా? సో ఇలాంటి అనుమానాలన్నీ కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల మీద, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎంత ఫోకస్ పెడుతుందో మనం చూసాం. తిరుమల తిరుపతి ప్రసాదం, మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఇష్యూ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఆ ఒక విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు మరి సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకు ఇంత వీక్గా ఉంది అనే దానిపైన కూడా కొందరికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ కేసు అయ్యింది. ఇదే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మాడవీధుల్లో రీల్స్ చేశారు అని చెప్పేసి. కానీ మరొకసారి ఈ విధంగా అదే చిక్కుల్లో పడ్డారు. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా తనుజ గారితో కేక్ కట్ చేయించడం కానీ, అదేవిధంగా వాళ్ళు తీసినటువంటి ఫొటోస్ కానీ అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి ఇక్కడ దివ్యెల మాధురి గారి పైన ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్న దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ తెలిసి తప్పు చేయడం, తెలియక తప్పు చేయడం వేరు. కానీ తెలిసి కూడా మళ్ళీ తప్పు చేయడం అనేది ఇది ఒక కాంట్రవర్సీగా మారుతుంది. మరి దివ్యెల మాధురి గారు చేసినటువంటి దీనిపైన మీరు ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.